బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్రిందన ఏంటి అంటే క్రాసెస్ ఏమీ లేకుండా, ఎడ్జెస్ ఏమీ లేకుండా ఒక పావు ఇంచుతో మార్క్ చేసుకొని కట్ చేసేయండి. అలాగే మరొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల గురించి మనం కిందన ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఫస్ట్ మనం చూడాల్సింది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు. సో ఈ పొడవు ఎంత ఉంది అనేది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసరికి మనకి 12.5 ఉందండి. సో ఇదే 12.5ని ఇటువైపు అలాగే ఈ చివర కూడా మనం మార్క్ చేసుకోవాలి. అంటే మనకి క్రాస్ ఏది రాకుండా మనకి స్ట్రైట్గా లైన్ అనేది రావాలండి. సో 12.5 ఇటు 12.5 పెట్టుకొని పైన మరొక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈ యొక్క బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగుడు దిగుడు లాంటివి ఏవి కూడా లేకుండా కుదురుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉంది అనేది మనం ఈ విధంగా కాజా పట్టీని ఫోల్డ్ చేసుకొని ఊక్స్ పట్టీ వరకు కూడా టేప్ తోటి ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్ లూజ్ అయితే వస్తుంది. సో ఫుల్ వీడియో ఛానల్లో ఉంది.